హిందువుల ఆరాధ్య దైవం, కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం కలియుగ వెంకటేశ్వర స్వామి. కోట్లాది మంది భక్తుల నమ్మకం, విశ్వాసం. అటువంటి దేవాలయంలో వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల పరిపాలనలో అఖిలాండ బ్రహ్మాండ నాయకుడి ప్రసాదంలో జరిగింది కోట్లాది మంది భక్తుల మనోభావాలని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని దెబ్బతీశాయి. చాలా మంది బాధతో, చాలా మంది దాని మీద బాధపడటం కూడా జరిగింది. అటువంటి కేసులో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో, సిట్ దర్యాప్తులో కీలకమైన విషయాలు బయటపడ్డాయి. హైకమాండ్ ఒత్తిడితోనే కల్తీ నెయ్యి కొనుగోలు చేశానని ఈవో ధర్మారెడ్డి సిట్ విచారణలో చాలా స్పష్టంగా సమాధానాలు చెప్పినట్టు ఈ రోజు దినపత్రికలో చదివాం. ఎవరో హైకమాండ్ అంటే సమాధానం రాలా. దగ్గర 10 గంటల విచారణలో వెంకటేశ్వర స్వామి గొప్పతనం, వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాయంటే లీలలో సంవత్సరాల తరబడి ధర్మారెడ్డి తిరుమల కొండ మీద చిన్న విషయం నుంచి పెద్ద విషయం దాకా తాడేపల్లి ప్యాలెస్, జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి కనుసన్నల్లో శాసించాడు. అటువంటి ధర్మారెడ్డి విచారణకు వచ్చినప్పుడు మాస్క్ వేసుకొని, కలజోళ్లు పెట్టుకొని, నల్ల కలజోళ్లు, టోపీలు పెట్టుకొని పక్క రాష్ట్ర తమిళనాడు వాహనంలో ఆ విధంగా రావాల్సిన పరిస్థితిని చేసిన పాపం ఆ విధంగా తీసుకొచ్చింది. ఇక నెక్స్ట్ సుబ్బారెడ్డి వంతు ఉంది, కరుణాకర్ రెడ్డి వంతు ఉంది. హైకమాండ్ ఒత్తిడితోనే నెయ్యి కొనుగోలు చేశాను తాడేపల్లి ప్యాలెస్ ది. ఈ వాస్తవాలు కూడా త్వరలో బయటకు వస్తాయి. కల్తీ నెయ్యిని తెలిసి ఎలా అనుమతించారు, ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్న సిట్, ఏదైతే వైసీపీ నాయకులు మాట్లాడితే సిబిఐ అంటారు కదా, సిబిఐ, ఆ సిబిఐ పర్యవేక్షణలోనే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, సిబిఐ అధికారులు, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్న సిట్ చెప్పిన విషయాలు చెప్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కి, వైవి సుబ్బారెడ్డికి, కరుణాకర్ రెడ్డికి. వైవి సుబ్బారెడ్డి ఆ పిఏ ఖాతాలో 4.69 కోట్లు, అంటే దగ్గర అవి కూడా వేరు ఖాతాల్లోకి మళ్ళీ ఇచ్చేశారు.